అందరికీ ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేగవచామున నీ పాదముల చెంత చేరి తండ్రి, అది నిన్ను స్తుతించుటకు నీవు మాకు ఇచ్చిన చక్కని సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. దేవా, ఇదిగో వేగవచామున అందరైతే నీ పాదముల చెంత చేరి వాక్యమును వినుటకు ఆసక్తి కలిగి ఉన్నారు, వారందరినీ దర్శించమని అడుగుచున్నాను. ఈ దినాన సూటిగాను తేటగాను నీ లేఖనముల ద్వారా వారితో మాట్లాడి, అయ్యా ఇదిగో ఇక్కడ నీ నామం మహిమపరచబడినట్లు ఆది నుంచి అంతం వరకు నీవే అధ్యక్షత వహించమని రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, దేవుడు నీ జీవితంలో నిన్ను ఏర్పరిచేటువంటి అమరికను గురించి మనము చెప్పుకుందాం. రండి, ఇది నా వాక్యము ద్వారా లేఖనములను మనము పరిశీలించుకుందాం. 1 కొరింథీయులకు 12వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. హల్లెలూయా. చూడండి, ఈ దినాన దేవుడు మానవుని కలుగు చేసిన విధమును చూచినప్పుడు బహు ఆశ్చర్యము కలుగుద్ది. ఎలా? ఇప్పుడు మనకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ఆ యొక్క స్పర్శ అనేది ఎక్కడి వరకు తెలుసుద్ది? మన బాడీ మొత్తానికి తెలుసుద్దంట. ఇది గొప్ప విచిత్రం. దేని దానికి అవయవములను దేవుడు చక్కగా అమర్చినటువంటి వాడై ఉన్నాడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యము సెలవిచ్చున్నది, తన చిత్త ప్రకారమే ఈ దినాన మానవుని యొక్క శరీరంలో ప్రతి అవయవము కూడా నిర్మింపబడి ఉన్నటువంటిదై ఉన్నది. మన జీవితంలో దేవుడు చేసే ప్రతి అమరిక ఆయన చిత్త ప్రకారమే. రండి, ఈ దినాన మనము మరొక వాక్యమును చదువుకుందాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. హల్లెలూయా. చూడండి, వాక్యము తెలియజేయచ్చు ఉన్నది. వాక్యమును మనము చూచినప్పుడు స్పష్టముగా మనతో మాట్లాడుచు ఉన్నటువంటిది అయి ఉన్నది. ఇది నాన్న నీవు అనుకోవచ్చు, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను, ఈ నా పరిస్థితి ఏమిటి అని నీవు సతమత పడవచ్చేమో. కానీ దేవుడు నిన్ను ఒక స్థితిలో ఉంచి ఉన్నాడంటే అది ఆయన నీ పక్షమును ఉద్దేశించి చేసినదే. నీవు అనుకోవచ్చు, నేను చిన్న స్థానంలోనే ఉన్నాను అని. కానీ దేవుడు రానున్న రోజుల్లో దానిలోనే నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నిలవబెట్టేటువంటి వాడై ఉన్నాడు. మనము యోసేపును గురించి చూచినప్పుడు, యోసేపును గురించి చదువుకునేటప్పుడు అక్కడ రాయబడి ఉంటది, ఆయనే తన నోటి ద్వారా స్పష్టంగా తెలియజేయించి ఉన్నాడు. ఏమని అంటే, రండి వాక్యమును మనము చదువుకుందాము. ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుజనములను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. హల్లెలూయా. చూడండి, తన అన్నదమ్ములు ఏమనుకున్నారు? కుట్ర పన్ని యోసేపును అమ్మివేస్తే సరిపోద్ది అని వారు మనుష్య మాంత్రులుగా తలంచినటువంటి వారై ఉన్నారు. తలంచి యోసేపును బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మివేసినటువంటి వారై ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని తలంపులు యోసేపు యొక్క జీవితంలో ఎలాగ ఉన్నాయంటే, అమ్మబడిన దేశమునకి ఒక నాయకునిగా నిలవబెట్టినటువంటి వాడు ఉన్నారు. అమ్మబడిన దేశములోనే అనేకులను పోషించేటువంటి ఒక నాయకునిగా లేపబడినటువంటి వాడై ఉన్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో వాక్యము సెలవిచ్చున్నది, స్వయంగా దేవుడే మనతోటి మాట్లాడుచు ఉన్నాడు, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. ఇది నానా నీవు తలుచుకోవచ్చేమో, కానీ
నేను కొద్ది స్థానంలోనే ఉన్నాను, బానిసత్వంలోనే ఉన్నాను, నాకెందుకు ఈ బ్రతికని నీవు అనుకోవచ్చేమో. కానీ నీ పట్ల మటుకు దేవుని తలంపులు, ఆయన అమరిక నీ పట్ల బహు గొప్పదై ఉన్నది, ఉన్నతమై ఉన్నది. అలాంటి స్థితిలోనే ఉన్న మరొక వ్యక్తిని ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకున్నాం. రండి, 1 సమూయేలు 16వ అధ్యాయము 11 నుంచి 13 వరకు చదువుకుందాం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాల్చున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలిపించుము, అతడి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా, అతడు వాణ్ణి పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ములను తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యమును మనం చూచినప్పుడు ఎవరి వ్యక్తి? గొర్రెలను కాచుకునేటువంటి దావీదు. చిన్న వయసులోనే ఎంత గొప్ప ధన్యత చూడండి. చిన్నతనంలోనే రాజుగా పట్టాభిషేకం పొందినటువంటి వాడై ఉన్నాడు, అభిషేకించబడినటువంటి వాడై ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! తాను పుట్టిన స్థానము చిన్నదై ఉండొచ్చు, కొద్దిదై ఉండొచ్చు, కానీ రానున్న రోజుల్లో అదే దావీదు యొక్క జీవితము ఎంత గొప్పగా మారింది. ఒక దేశాన్ని పరిపాలన చేసి రాజుగా మార్చబడినటువంటి వాడై ఉన్నాడు. చూడండి, అలాంటి విశ్వాసము నమ్మకము కలిగి ఈ దినాన మనము కూడా బ్రతికేటువంటి వారమై ఉండాలి, జీవించేటువంటి వారమై ఉండాలి. నేనున్న స్థానము కొద్దిది, నేను నిలిచి ఉన్న స్థలము కొద్దిది అని అనుకొని నువ్వు చింతించవచ్చేమో, కానీ రానున్న రోజుల్లో దేవుడు దానిని ఒక గొప్ప స్థానముగా మారుస్తాడు. చివరిగా ప్రియమైన జనులారా, దినాన దేవుడు నీతోటే మాట్లాడుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. నీవు నిలిచి ఉన్న స్థలం ఏదైనా, చేయించి ఉన్న సేవ చిన్నదైనా, రానున్న రోజుల్లో దానిని ఒక గొప్ప పరిచర్యగా, ఒక గొప్ప సేవగా ప్రభువు మార్చేటువంటి వాడై ఉన్నాడు. అంతకంతకు నీవును నీ కుటుంబమును ఆశీర్వదింపబడేటువంటి వాడవై ఉన్నావు. ఈ కొద్ది మాటలున్న దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.